జరిగేటప్పుడు ఆయన ఏం చెప్పాలో అన్ని సిట్టుకు చెప్పి జరిగింది. ఇప్పుడు ఏం మాట్లాడినారో మాట్లాడేసినారు, ఇంకా లీవ్ ఇట్ అంతే. మేము ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాము. సో దర్యాప్తులో ఉండేటప్పుడు నాన్న ఏం చెప్పాలో చెప్పేశారు. నో సార్ నో. మీ పేరు ఏం పేరు సార్? భాస్కర్ గారు. ప్లీజ్ ప్లీజ్ నేను ఆర్గ్యూ చేస్తాను. చెప్పాల్సింది చెప్పేసాను. సార్ యాజ్ ఏ మినిస్టర్ గా మీరు అడుగుతున్నారు. లేదు డాడీ, నిన్న ఒక్క నిమిషం సార్. సార్ నేను కాలేదు కొంచెం మా పాప నేను చెప్పేది దయచేసి మీ హృదయాన్ని ముందు మార్చుకోండి. మీరు అనవసరంగా నన్ను రచ్చగొట్టద్దు. నేను ఒకటి చెప్తాను, నిన్నంతా నాకు దర్యాప్తు జరిగిందండి. నిన్న నువ్వేం రాసుకుంటావు రాసుకున్నది పైన నిన్న దర్యాప్తు జరిగింది. దర్యాప్తులు చెప్పినాను. ఇప్పుడు కేసు నా పైన అన్యాయంగా జరిగిన దాన్ని అయ్యా ఉండయా నిన్న జరిగిన దాన్ని కాదు సార్. ఉన్నాను సార్, నమస్కారం. ఒరే నిమిషం, నాకన్నా చిన్న అబ్బాయి చిన్నోడు నువ్వు. నేను మాట్లాడాను. ఒరే నాకుండే ఎక్స్పీరియన్స్ లో కాదు బాగా నేను ఒరే నా బాధ కూడా తెచ్చుకో. నేను చెప్పేది బాగా నాకన్నా నీ వయసులో నేను నీకన్నా ఎక్కువ మాట్లాడతాను. కొంచెం వినండి సార్. నిన్న జరిగింది వినండి. నిన్న ఏం జరిగిందో మీరు కానీ ప్రెస్ లో క్లియర్ గా జరిగింది రాసి ఉంటే నేను బాధపడను. నా పైన నేను చెప్పేది తీసుకుంటారా నువ్వు సార్? వాట్ ఈస్ దిస్ సార్? నాకు ఇంగ్లీష్ ఉంటుంది కదా, అయ్యా తెలుగులో చెప్తున్నాను విను దయచేసి భాస్కర్. నో 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 నేను చెప్పేది తీసుకో సార్. సార్ మీ పైన వచ్చింది సార్. సార్ సార్ ఒరే సార్ మీ పైన వచ్చింది సార్. సార్ ఉండండి సార్. మీ పైన ఏమైనా వచ్చిందా? నేను ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నాను. నా పనితనం ఎట్టడం మీకు అందరికీ తెలుసు. నా నియోజకవర్గంలో ఏమని అందులో ఇంకోటి కూడా నేను ఏదో అది ఇచ్చి ఇది ఇచ్చి ఇంకోటి నాకు కెమెరాలు పెట్టండి, నా వెనకాల తిరగండి అనే మనస్తత్వాలు కూడా నాకు లేదు. నిన్న ఏం జరిగిందని మీరు తీసుకొని జరిగిందని పెట్టుంటే నేను ఇంత టెన్షన్ పడి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నేను ల్యాప్టాప్ నా 76 సంవత్సరాలు నేను ల్యాప్టాప్ వాడుతున్నాను. ల్యాప్టాప్ తీసుకుని పోయినారని పెట్టినారు. మళ్ళీ రికార్డ్స్ మొత్తం తీసుకుని పోయినారని పెట్టినారు. మళ్ళీ డబ్బు ఎంచుతా ఉండారంట. 8 కోట్ల రూపాయలు అంటే ఇంకొక దాంట్లో వచ్చింది. 8 కోట్లు ఎంచిందంటే మిగిలిపోయిందంతా రాత్రి నేయించుంటా అంతే కదా కాదండి. ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తే దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు? ఇంకా రాజకీయ నాయకుల్ని అసహించుకునేదానికి కాదు సార్. ఉండిపోదు రాజకీయ నాయకులు ఎంత అసహించుకుంటుంటారు చూడండి. ప్రజలకు సేవ చేసేవాడిని మన్నించి వాడికి మంచి సపోర్ట్ చేయండి. అన్యాయంగా నేను భయపడలేదు స్వామి. మీడియా నేను ఏబిఎన్ ఛానల్ పెట్టినారు, జ్యోతి పెట్టినారు, వాళ్లే కదా మా పైన పెడతారు. ఇంకెక్కువ మాట్లాడితే నీది చర్చ సాక్షి పేపర్ అంటారు వాళ్ళు. అది నేను చెప్పదలుచుకోలే. కొత్త డిస్టిలరీ ఒకటి కూడా పెట్టలే. కొత్త డిస్టిలరీ పెట్టలేదంటే మీరు ఎప్పుడు చెప్పండి. ఇంకోటి సార్ నేను నిన్న కూడా చెప్పాను, కొత్త డిస్టిలరీ రాలేదు సార్. నేను ఊరిక టెంప్ట్ అవుతున్నాను అనుకోవద్దండి సార్. దయచేసి నేను ఒకటి చెప్పే చూడండి, మీకు మీ క్యారెక్టర్ అసాసినేట్ గల ఈ ఇండియాలోనే నేను గట్టిగా చెప్తా. ఒక దళితులుగా పుట్టి దళితులు అనేవాళ్ళు ఏ రిజర్వేషన్ ఉన్నా కానీ దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు ఏ పార్టీలోనే చెప్పే తీసుకో. నేను నిన్న నన్ను ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేసినారంటే సిట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు విచారించారు. నేను వాళ్ళకి జవాబు చెప్పినాను. దాంట్లో నేనేదో వాళ్ళు అంతా వాళ్ళు పైన వాళ్ళు చేసినారు, నాకేమీ తెలియదని చెప్పినట్టు రకరకాలుగా పెట్టినారు. నేను చెప్పింది మీకేమన్నా వాళ్ళు సిట్ వాళ్ళు నన్ను విచారించింది మీకు పంపించారు. రెవెన్యూ అధికారులు రాలా. అది వాళ్ళు ఈఆర్ఓలో లాస్ట్ లో వచ్చి కనబడింది. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకునే దానికి వాళ్ళు తీసుకుని వచ్చినారట. టెక్నికల్ టీమ్ పోలీసు వాళ్ళు బయట రాలా. నన్ను అడిగింది ఓన్లీ సిట్ వాళ్ళు అడిగినారు. నేను సిట్ వాళ్ళకి ఏం చెప్పినానో వాళ్ళు నాకు సహకరించారు. వాళ్ళు అడిగిన దానికంతా నేను క్లియర్ గా జవాబు ఇచ్చినాను. నేను వాళ్ళు మాట్లాడుకున్నాము. నేను ల్యాప్టాప్ నేను వాడినే ల్యాప్టాప్ ఎత్తుకుని పోయినారు, మీరే పెట్టినారు.
8 కోట్ల రూపాయలు ఎంచి యా బ్యాగులు వేసుకుని పోయినారో నాకు తెలియదు. రెండోది రికార్డులు మొత్తం హ్యాండ్ ఓవర్. ఏమి రికార్డు ఉండదు నాకు హ్యాండ్ ఓవర్ చేసేదానికి? నేను సమితి ప్రెసిడెంట్ కాకముందు దాదాపు మా మేనమామ అందరూ కలిసి 9 ఎకరాలు ఏదో మాది సెటిల్మెంట్ పట్టాలు ఉండాలి. అర్థమైందా? దాని తగ్గి ఇంకోటి నా ఆస్తులంతా హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా మన ముఖ్యమంత్రి గారు. ఆయన దగ్గర ఒక 0.0000001 ఇచ్చేసి ఎత్తుకుని ఏంటంటే ఇంత ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసి అదే బలమైన నాయకుల పైన అయితే మీరు ఇట్లా మాట్లాడతారా? బలమైన వ్యక్తుల గురించి ఇట్లా పెడతారా మీరు? మీరు బలమైన వాడైనా కానీ మీరు దాన్ని నా క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుని నరికినారు కదా. నా నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటారు? అందులో మీకు తెలిసినా తెలీదు. ప్రజలు ఎట్లుండారంటే ఓయమ్మ 8 కోట్లంట ఎంచినారంట, ఎత్తుకొని బరిగిస్తున్నారంట, ల్యాప్టాప్ ఇచ్చేసినాడంట. ఏందండి ఇంత ఘోరంగా అసాసినేట్ చేస్తే మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్లు వేసి నిన్నంతదా టెన్షన్ పడ్డాను. వాళ్ళు ఎందుకు టెన్షన్ పెట్టినానని అడగొద్దండి. వాళ్ళు సకరాకి చచ్చారు, నేను సహకరించాను. మంచిది వచ్చింది. స్క్రోలింగ్ లో పెట్టినట్లేదు సార్, నేను చూస్తున్నాను. ఎంత అన్యాయం అంటే సార్, దళితులు అంటే మీకు ఎవరు పట్టలేదా? నా మాదిరిగా నీతిగా నిజాయితీగా నేను నీతి నిజాయితీ అంటాను. గ్రామాలను పోయి నా దగ్గర డబ్బు తీసుకుని ఉద్యోగం ఇచ్చినట్టు, నా దగ్గర డబ్బు తీసుకుని కాంట్రాక్ట్ పని ఇచ్చినట్టే మీ ఎదురుకుంటే విషయం చచ్చిపోతాయి. ఈవెన్ చంద్రబాబు చెప్పను.